ఉంది కనుక ఆ ద్రాక్ష తోట గురించి ఒక పాట పాడతాను, మీరు వినాలి అంటున్నాడు. ఈ ద్రాక్ష తోట ఎలాగుంది? యేసు ప్రభు యొక్క ద్రాక్ష తోటది. ఇది ఎవరి ద్రాక్ష తోట చెప్పండి? ప్రభు యొక్క ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట ఎలాగుందంట? చదవండి. ఈ ద్రాక్ష తోట ఎక్కడుందంటే సత్తువ భూమి గల కొండ మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ద్రాక్ష తోట సాధారణమైన నేలలో లేదు. ఆ నేల చాలా బలమైన నేల, సారవంతమైన నేల. అక్కడ ఎటువంటి మొక్కేసినా కానీ సారమున్న స్థలంలో మొక్కేస్తే ఏమవుతుంది? ఏపుగా పెరిగిద్ది. మీరు బీరపాదుడితే పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. వంగ చెట్టు వేస్తారు, ఇంకో పెద్ద పెద్ద కాయలు, ఎక్కువ కాయలు పోస్తాయి. అంటే సత్తువ ఉన్న కాడ ఏదైనా ఒక మొక్క వేస్తే అది చాలా మంచి ఫలాలని ఇస్తుంది. కనుక ఈ ద్రాక్ష తోట కూడా ఎటువంటి నేలలో వేయబడిందంటే సత్తువ కలిగిన భూమి, అనగా చాలా సారవంతమైన నేల, చాలా బలమైన నేల. అటువంటి స్థలములో ఈ ద్రాక్ష తోట వేయబడిందంట. అయితే ఏమైంది? చదువుదాం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట వేశారు, కానీ ద్రాక్ష తోట వేసేటప్పుడు అండి ఈ ప్రియుడు ఏం చేస్తాడంటే దానిలో ఉన్న రాళ్ళన్నీ ఏరేస్తారట. అంటే ఒక్క రాయి ఉన్నా కానీ ఏరుకు అడ్డుమని, అది లోపలికి వెళ్ళడానికి అడ్డమని చెప్పి మనకు కూడా ఏం చేస్తాం? దమ్ములు చేసి గట్లంకులు అంటారు కదా, గట్లంకులు ఏం చేస్తారు? అందులో ఉన్న రాళ్ళు బెడ్లని తీసి పక్కన పెడతారు. నీళ్ళన్నీ చక్కగా సమలెవులుగా అయ్యేలాగా ఏం చేస్తారు? ఎత్తు పల్లాలు లేకుండా చేస్తారు. పల్లం ఉన్న కాడ ఎత్తుగడ ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి పల్లంలో వేస్తారు. అంటే ఆ పంట బాగా రావాలంటే దాంట్లో ఏముండకూడదు? రాళ్ళు రప్పలో ఉండకూడదు. మనకి ద్రాక్ష తోట వేసేటప్పుడు అటండి దాన్ని బాగా దున్ని దానిలో ఉన్న రాళ్ళన్నీ తీసేస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అలాగ రాళ్ళని తీసేసారంట? ఏమా అది బాగా పంట ఇవ్వాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. అబ్బా, సారవంతమైన నేల. 2, ఆ ద్రాక్ష తీగలు కూడా ఎటువంటివంటే చాలా శ్రేష్టమైనవి. శ్రేష్టమైన నేలలో శ్రేష్టమైన మొక్కేస్తే ఎలాగుంటుంది చెప్పండి? ఇక ఆ ఫలితానికి అంతుండదన్నమాట. విస్తారమైన కాయలు కాస్తాయి. పువ్వులు చెట్టు విస్తారమైన పువ్వులు పోస్తాయి. ఎందుకంటే నేల సారవంతమైనది. ఆ విత్తనాలు కూడా ఎటువంటివి అంటే చెప్పండి? శ్రేష్టమైనవి. ముఖ్యం, చాలా ఆ విత్తనాలు బాగా ఫలితం వస్తాయన్నమాట. అటువంటి విత్తనాలని ఈ ద్రాక్ష తీగల్ని నాటించారట. వేస్తే ఏం చేశాడు? ఇంకను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికటండి బురుజు వేసాడట, ద్రాక్ష తొట్టిని తొలిపించారంట. ఎందుకు బురుజు, ఎందుకు తొట్టి? బురుజు ఎందుకంటే ఈ బురుజులో ఏం చేస్తారంటే పండిన ద్రాక్ష కాయలు అందులో వేస్తారు. దాన్ని తిప్పితే ఏమవుతుందంటే రసం వస్తుంది. ఆ రసము ఎందులోకి వెళ్ళాలి? తొట్టులోకి వెళ్తుంది. ఆ తొట్టులో రసాన్ని ఏం చేస్తారంటే దాన్ని నిల్వ చేసి దాన్ని అమ్ముతారన్నమాట. కనుక ద్రాక్ష తోట వేసాడు, తోట ఫలాలు వస్తాయని చెప్పి బురుజు తవ్వించాడు, బురుజు కట్టించాడు, తొట్టు కూడా చేపించాడు. అంతేకాదంట ఆ యొక్క ద్రాక్ష తోటకి చుట్టూ కూడా ఏం చేస్తాడంటే ఆయన కంచి వేసాడంట. చదవండి 6వ వచనము. 5 చదువు. 5
ఉమ్. ఆగాగు. కంచె చూసారా, ఆ ద్రాక్ష తోటకి ఏమి వేశాడు? కంచి వేశాడు. అంతేకాదు, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టాను, అంటే గోడ కూడా కట్టాడు. జాగ్రత్తగా వినాలి, దానికి కంచి వేశాడు, గోడ కట్టాడు. అర్థమవుతుందా మీకు? అమ్మా జాగ్రత్తగా వినాలి. ఆ నేల ఏమో సారవంతమైన నేల. ఆ సారవంతమైన నేలలో ఒకవేళ భూమిలో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు కానీ పెద్ద రాళ్ళు కానీ ఉన్నాయేమని చెప్పి దాన్ని పైపైన తవ్వలేదంట. జాగ్రత్త విన్నారా? పైపైన తవ్వలేదు, లోతుగా తవ్వి ఉందన్నమాట. చదవండి. ఏది అక్కడ 2వ వచనం, ఆయన దానిని బాగుగా అంటే లోపల కంట తవ్వాడు. ఎందుకు? ఒకవేళ లోపల ఎక్కడైనా రాళ్ళు ఉంటే ఆ ఏర్లు లోపల కంటే వెళ్ళి మంచి ఫలాలు ఇవ్వకుండా ఆపేస్తుందని చెప్పి అందులో ఉన్న రాళ్ళు రప్పలన్నీ ఏరేశారు. అంతేకాదు, దాని లోపల ఒక ప్రియుల ద్రాక్ష తొట్టి పెట్టాడు, దాని చుట్టూ కంచేశాడు. అంతేకాదు, గోడ కూడా కట్టాడు. ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చూసి కనిపెడుతున్నాడు. ఎందుకంటే ద్రాక్షాలు కాయాలి ఇప్పుడు తోట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే కదా, మీరు తోట వేస్తే ఏం చేస్తారు? ఏమ్మా, మీరు వంకాయ చెట్టు వేసారంగో, ఒక 20 చెట్లు లేదా 40 చెట్లు, ఒక అరెకరం పంట వేస్తారు. ఊరికి సరదాగా వేసుకుంటారేంటి? అదేం చేయాలి? కాయలు కాయాలి. ఒకవేళ ఇప్పుడు ఒక మల్లెపూలు తోట వేస్తారు, అది ఏం చేయాలి? మల్లె పువ్వులు పుయ్యాలి. తోట అర్థం ఏంటంటే, పువ్వుల చెట్లు అయితే పువ్వులు పుయ్యాలి, కాయల చెట్లు అయితే కాయలు కాయాలి, ఫలాలు కావాలి. ఫలాల కోసమే మనం పంట వేస్తాం. ఈరోజు ఇప్పుడు రైతులందరూ మనకి దమ్ములు చేసేసి ఊడుపులు ఊడుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? సరదాలకే? కాదు కాదు కాదు. ఆ పంటలు వేసిన తర్వాత అది పెరిగి పైరయ్యి అది ఈని చక్కనే మరి ధాన్యము దిగుబడి ఇవ్వాలి. ఎకరం వచ్చి 40 బస్తాలు లేదా 50 బస్తాలు లేదా కనీసం తక్కువ అంటే 30 బస్తాలైనా ఆ ఎకరం పంట కావాలి, ఆ పంట రావాలి అని రైతు ఆ పనులను చేస్తున్నాడు. ఇక్కడ ఈ ద్రాక్ష తోట యజమాని ప్రియుడు ఎవరంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన కూడా ఈ ద్రాక్ష తోట వేశాడు. ఎందుకొరకు వేశాడు? ఇది ఒక శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలని, మంచి ద్రాక్షాలు ఇవ్వాలని ఇక్కడ ఈ ప్రియుడు ఆశిస్తా ఉన్నాడు, ప్రభు ఆశిస్తా ఉన్నాడు. అయితే ఈ ద్రాక్ష తోట ఏం చేస్తుంది? ఫలాలు ఇచ్చింది, ఇవ్వలేదా? చూద్దాం, చదవండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అది ఫలాలు ఫలించిందట. ఎలా చూడండి, ఏం ఫలాలు ఫలించింది? కారు ద్రాక్షలు. ఇప్పుడు కారు ద్రాక్షలు ఎలాగొచ్చినాయి? నేలేమో శ్రేష్టమైనది, నాటిన ద్రాక్ష ఒళ్ళు ఎటువంటివంట? శ్రేష్టమైనవి. మరి కారు ద్రాక్షలు ఎలా పట్టినాయి? కారు ద్రాక్షలు అంటే ఏంటి చెప్పండి? చేదుగా ఉంటాయి, అవి ఎవరు తినరు. అది ఇంత గెలేసిన, పెద్ద పెద్ద గెలలు కాసిన అవి బయట పారేసి త్రొక్కేయడం తప్ప దానివల్ల ఎవరికి ప్రయోజనము లేదు. యజమాని ఉన్నాడు కదా, ఈ ద్రాక్ష తోట మాలికి ఏ ప్రయోజనం రాదు, ఎటువంటి ఉపయోగం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ ద్రాక్ష తోట మాలి చెప్పండి. మీదే తోట, మీరేం చేస్తారు? ఏమ్మా, ఈ ద్రాక్ష తోట మీదే, మీరేం చేస్తారు? అలా చూస్తారా? మీరైతే ఏం చేస్తారు? మీరు ఒక ఎకరం పొలం కొనుక్కున్నారు, మంచి పొలం, అన్ని పొలాలు 40 లక్షలు అయితే మీరు కొన్న పొలం ₹1,00,00,000 పొలం. ఎందుకంటే అది చాలా మంచి నేల. దానికి ₹1,00,00,000 పెట్టి పొలం కొన్నారు మీరే. ఇదిగో శ్రేష్టమైన ద్రాక్ష వల్లులు వేశారు, అది ఫలిస్తుందని చెప్పి ద్రాక్ష తొట్టు కూడా కట్టుకున్నారు. కానీ అది కారు ద్రాక్షలు కాసింది.
కారు ద్రాక్షలు. చూడ కొన్నిసార్లు బీరకాయలు తెస్తాం మనం కదా, బీరకాయలు ఎలా ఉంటాయి, చూత్తగా ఎంత బాగుంటాయో. ఇంటికి వచ్చిన తర్వాత కోసు తిరుగుతుంది దాని పడారం. మీరు అలా నోట్లెట్టగానే ఎలా ఉంటుంది చెప్పండి అది. అరే చూత్తకి ఎంత అందం ఉంది కాయ, కానీ దీనంత చేదే. వండుతామా? అది 100 రూపాయలు ఖరీదైన బీరకైనా కానీ పక్కన పడతాం. అవును కదా, కేజీ 100 అని అమ్మడు, తెచ్చుకున్నాం మనం, కానీ అది చేదు ఇచ్చింది. ఏం చేస్తాం, ఉపయోగం లేదు అది. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట కూడా ఏ కాయలు కాసిందంట, కారు ద్రాక్షలు కాసింది, చేదు ద్రాక్షలు కాసింది. ఆ ద్రాక్షలు ఎవరు దాని రసం తాగరు. మరి ఇప్పుడు ఏం చేయాలి యజమాని? తోట కొయ్యిపించాలి కదా. ఇప్పుడు ఎకరం తోట ఒక 10 మందినో 20 మందిని పెట్టి ఏం చేయాలి? కోత. డబ్బులు ఎడతాడు ఏమా? ఇప్పుడు వాళ్ళకి జీతం ఇవ్వాలి. ఎలాగివ్వాలి? ఈ పంట అమ్మే కదా జీతం ఇవ్వాలి. మరి పంట రానప్పుడు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? మీరేం చేస్తారు చెప్పండి అమ్మా, ఏం చేస్తారు మీరు? ఈయన ఏం చేస్తాడు చూడండి ఒకసారి చదవండి. ఈయన ఏం చేస్తాడు? 5వ వచనం, 4వ వచనం. అమ్మా, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే, దేవునికి స్తోత్రం చెప్పండి, నేనేం చేయగలను దానికి? దాని చుట్టూ కంచేస్తాను. కంచె ఎందుకు వేస్తారో ఏమ్మా? కంచె ఎందుకు వేస్తారో అమ్మా? పక్షుల, ఆ పశువులు, జంతువులు, గేదెలు కానీ మేకలు కానీ ఆ తోట వేసేయకుండా ఏం చేశాడు? చుట్టూ కంచేసాడు, గోడ కూడా కట్టాడు. ఎందుకంటే ఒకవేళ దొంగోడు ఎవడన్నా వచ్చేసి కోసుకుపోతాడేమని చెప్పి దాని చుట్టూ గోడ కూడా కట్టాడు. అంతేకాదు దానిలో శ్రేష్టమైన ద్రాక్షలు నాటించాడు. మరి ఇంతకంటే ఇంక నేను ఏం చేయగలను? నిజమే కదా, ఇంకేం చేస్తారు? ఏం చేస్తే పండు అంటారు చెప్పండి? మంచి ద్రాక్షలు రావడానికి ఏం చేయాలంటారు? ఇంకా ఆయన చదవండి, ఏం చేస్తున్నాడు? ఆయన ఏమన్నాడు? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టునప్పుడు అది కారు ద్రాక్షల కాయుటకు కారణమేమి? ప్రశ్న. ఈ రోజున ఈ ఉదయకాలము మనమందరం ఆలోచన చేయాలి. ఎందుకు అది కారు ద్రాక్షలు కాసింది? మంచి ద్రాక్షలు కాయకుండా కారు ద్రాక్షలు కాయడానికి కారణమేంటి? చదవండి, ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియచెప్తాను, అది మేసివేయబడినట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటిదాకా ఇలా చూడండి, ఇప్పటిదాకా అది మంచి పంట వస్తుందని మేసివేయబడకుండా కంచేస్తాను, కానీ ఆ కారు ద్రాక్షలు నాకెందుకు? కాబట్టి ఇప్పుడు నేను కంచె కొట్టేస్తాను. ఏం చేస్తానండి ఆయన? కంచెను కొట్టేస్తాను. కంచె కొట్టేస్తే ఏమవుద్ది చెప్పండి? పశువులు వచ్చి, మేకలు వచ్చి, గొర్రెలు వచ్చి, నక్కలు వచ్చి, గేదెలు, ఆవులు వచ్చి అవి శుభ్రంగా మేసేస్తాయి, అంతే. లాగేస్తాయి, పీకేస్తాయి, తింటాయి, ఉన్నాయి తొక్కేస్తాయి, అంతే కదా. కాబట్టి నేను ఇంక ఏం చేయగలను? గనుక ఇదిగో దాని చుట్టూ వేసిన కంచి కొట్టేస్తాను. తర్వాత ఏమన్నాడు? అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చెయ్యబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తున్నాడు, మేఘాలకు కూడా చెప్తాను, మేఘాలను కూడా వర్షం కొరవద్దంటాను. ఎందుకు?
ఎందుకంటున్నాడు ఆ మాట? మేఘాలు కూడా వర్షం కురవద్దా తోట మీద? ఎందుకు? ఆ కారు ద్రాక్షలు పూసే, ఆ కాసే ఆ తోటకి వర్షం ఎందుకు? వర్షపు నీరెందుకు? అది కూడా దండగా. ఏం దండగా? ఆ వర్షపు నీరు కూడా దండగా. నేను దానికి ప్రతిరోజు పారతో ఏం చేస్తున్నాను? చక్కగా ఈ చెట్టు ఉందనుకోండి, ఏం చేస్తారు? చుట్టూను మట్టి కెక్కరేస్తారు. ఎందుకు? గుల్లగా అయితే గాలి వెళ్ళి నీరెళ్ళి మొక్క చక్కగా ఎదిగిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక అది పారతో త్రవ్వబడదు. ఇక ఏమన్నాడు అక్కడ? పారతో త్రవ్వబడదు. ఇంకేమన్నాడు? అది ఇక గచ్చ పొదలు అంటే కలుపు కూడా తీయనిక నేను ఇప్పటిదాకా ఏం చేస్తాను? ఇలా చూడండి, ఇప్పటిదాకా ద్రాక్ష వల్లే పెరిగేలాగా చేశాను. ఏ మొక్క వచ్చినా కానీ చుట్టూ పీకేసిన మొక్కలని, అవి కలుపు మొక్కలు, పనికిరాని మొక్కలు, ఉపయోగం లేని మొక్కలు అనుకున్నాను. కానీ ఇది కూడా ఆ పనికిరాని మొక్కలాగానే ఉంది. ఏ పనికిరాని మొక్కలో గచ్చ పొదలు ఎలాగుందో ఇది అలాగే ఉంది. బొలు రక్కస్ చెట్లు ఎలాగుందో ఇది ఏదది? ద్రాక్షవల్లి. కనుక నేనేం చేస్తానంటే ఆ మొక్కలు కూడా ఇక పీకను. ఏ మొక్కలు? బలు రక్కస్ మొక్కలు, గచ్చ పొదలు. అంటే కలుపు తీయను, ఇంకా కలుపు తీయను. ఇప్పుడు కలుపు తీస్తారు కదండి మనకి. అప్పుడు మన వరికి ఏం చేస్తారు? కలుపు తీస్తారు. మీరు తోటలోకి వెళ్తున్నారు, తోటలో ఏం చేస్తున్నారు? కలుపు తీస్తారు. ఎందుకు కలుపు తీయాలి? కలుపు తీయకపోతే యజమాని వేసిన ఎరువంతా కలుపు మొక్క తిని ఈ రొట్లయిపోతుంది. అసలు మొక్కకి ఎరువు వెళ్ళదు. కనుక యజమాని ఏ మొక్కలు పెరగకుండా ద్రాక్షావల్లిలే పెరగాలి. ఈ ద్రాక్షావల్లిలే బాగా ఎరువు తీసుకుని నీరు తీసుకుని బాగా ఎదగాలి, మంచి ఫలాలు ఇవ్వాలని చెప్పి ఎంత పాటుపడి ప్రయాసపడి నేను చేస్తా ఉంటే ఇప్పుడు ఈ ద్రాక్ష తోటి ఏ ఫలాలు ఫలించింది? కారు ద్రాక్షాలు కాసింది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇదిగో ఈ యొక్క చుట్టూ ఉన్న ఆ యొక్క ఫెన్సింగ్ పడేస్తాను, గోడ పడేస్తాను. అది త్రవ్వబడదు, అది శుభ్రం చేయబడదు. ఇంకేమన్నాడు? అది వర్షింపవలదని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను. దేనికోసారి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ ఉదయకాలము ప్రియులరా, ఈ ద్రాక్ష తోట నిజంగా ద్రాక్ష తోట కాదండి. దేనికి స్తోత్రం చెప్పండి. ప్రభువు ఇది ఒక ఉపమానంగా చెప్పారు. ఈ ద్రాక్ష తోట ఎవరంట? అక్కడ అన్నాడు, చదవండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. దేవునికి స్తోత్రం చెప్పండి. బేగరగా చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష తోట ఎవరు అంటే సంఘం. ఈ ద్రాక్ష తోట సంఘం అండి. సంఘానికి, దేవుని ప్రజలకి, దేవుని పిల్లలకి దేవుడు ఈ ద్రాక్ష తోటకి ఎలాగైతే కాపు కాస్తాడో, ఈ ద్రాక్ష తోటకి ఎలాగైతే ప్రియులరా దేవుడు చూడండి దాంట్లో ఎరువేసి దానికి గచ్చ పొదలు పెరగకుండా, దానిలో బలురక్ష చెట్లు పెరగకుండా ఎలాగైతే పనికిరాని వాటిని తీసేసి ఈ ద్రాక్షావళిని కాపాడుతూ వచ్చాడో, సంఘాన్ని కూడా దేవుడు అలా కాపాడుతూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఇలాగ కాపాడుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, ఆయన నీకు కంచేస్తున్నాడు, నాకు కూడా కంచేస్తున్నాడు. ఆయన మన చుట్టూ ఆయన ఒక ప్రాకారంగా ఉన్నాడు. దేవుడు పిల్లల ఒక శ్రేష్టమైన ప్రాకారం మన చుట్టూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. యోబు చుట్టూ కంచె ఉంది కదా, అంటాడైనా నేను మీకు ప్రాకారంగా ఉంటాను. ఎలా ఉంటారని చెప్పండి. ప్రాకారం ఉంటే దుష్టుడు రాలేడు, రోగాలు రాలేవు, ఆపదలు రావు, కష్టాలు రావు. ఒకవేళ వచ్చినా కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుడే అంటాడు, నేను మీకు ప్రాకారంగా ఉంటాను. మరి దేవుడు ప్రాకారంగా ఉన్నాడు, దేవుడు కంచేస్తాడు.
దేవుడు ఒక మంచి సంఘములో మనల్ని పెట్టాడు. పెట్టలేదా? మంచి సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువే. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘానికి శిరస్సు ప్రభువే. ఈ సంఘాన్ని ప్రియులారా యేసు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. అపోస్తుల కార్యాల గ్రంథము చెప్తాడైనా, అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక బలమైన శ్రేష్టమైన సంఘముగా మనల్ని పెట్టుకున్నాడు ఆయన. దేవుడు తన స్వరక్తం, దేవుడే రక్తం కార్చారు. నేను అన్నమాట కాదు, బైబిల్ అన్నమాట. మన కొరకు ఎవరు రక్తం కార్చారండి? మన కోసం ఎవరు ప్రాణం పెట్టారండి? దేవుడు ప్రాణం పెట్టాడు. దేవుడే రక్తం కార్చాడు. దేవుడు రక్తం కార్చి ఆయన మనల్ని కొనుక్కుని ఆయన మనల్ని ఒక సంఘముగా పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీలో నాలో ఉన్న రక్తం ఎవరి రక్తం చెప్పండి? కొంతమంది అంటారు ఈడి రక్తం నా రక్తం అంటారు కదా. కానీ యేసు ప్రభులో బాప్తిసం పొందిన మనందరిలో ఎవరి రక్తం ఉంది చెప్పండి? యేసే రక్తం ఉంది. హల్లెలూయా. మనం యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు రక్తము చేత కొనబడ్డాం. యేసు ప్రభు యొక్క ప్రియుల రక్తంలో మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. మనం ఆయన పిల్లలుగా మార్పు చెందాం. మనము దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చేశాడు, రక్షించాడు ఆయన. గనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఈ ద్రాక్ష తోటలాగా ఉండకూడదండి. శ్రేష్టమైన ఫలాలు మనము ఫలించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం ఫలించాలి మనం చెప్పండి? ఫలాలు ఫలించాలి, ఫలాలు ఫలించాలి. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. నీలో నాలో ఏం కనిపించాలి? దేనికి ఏం కనిపించాలి? ఫలాలు కనిపించాలండి. ఫలాలు ఫలిస్తున్నాం మనం. ద్రాక్ష తోటలాగా ఉన్నామా? చూసారా, ద్రాక్ష తోటకి ఏం చేశాడు ఆయన? సత్తువ కలిగిన భూమిలో పెట్టాడు, శ్రేష్టమైన విత్తనాలు విత్తాడు. కానీ అది ఏం చేసింది చెప్పండి? కారు ద్రాక్షాలు కాసింది. ప్రభువు నిన్ను రక్షించి నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, పని ఇచ్చి, పనిస్తాడు కదా, డబ్బు ఇచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, నీకు కుటుంబాన్ని ఇచ్చి ఎంతగానో నిన్ను దీవిస్తున్నాడు. మరి నువ్వేం చేయాలి? నిన్ను నాటిన దేవునికి నువ్వు కూడా మంచి ఫలాలు ఇవ్వాలి. హల్లెలూయా. మనం నాటాడు కదా మనల్ని. ఏమో మనం ఎవరో ఊరికి బుడిగిన పడలేదు ఇక్కడ, నాటాడు మనల్ని ఇక్కడ ఆయన. భక్తుడు అంటాడు, నన్ను నిర్మించిన వాడు నీవే. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను నన్ను నిర్మించాడు. ఏమండి, మనము ఈ రోజున ఇలా ఉన్నామంటే మన తల్లికి అబార్షన్ అయిపోతే మనం పుడుదుమా? చెప్పండి అమ్మా. అబార్షన్ అయిపోవడం లేదు. లేదా ఒక్కొక్కరికి 5వ నెలలు అయిపోద్ది, 6వ నెలలు అబార్షన్ అయిపోద్ది. కొంతమంది పిల్లలు పుట్టక కూడా కొంతమంది చనిపోతూ ఉంటారు. అవునే కదా. మరి ఇంతకాలం మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకి కంచేసాడే, వేయలేదా? దేవుడు మనకి గోడ కట్టాడా, కట్టలేదా? దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడా, లేదా? మరి నువ్వే ఫలాలు మనం ఆయనకి ఫలిస్తున్నాం. మంచి ఫలాలు మనం ఫలించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభు చూశాడు, చూస్తే ఆయన కట్టండి. అసలు ఈ యొక్క యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఏ ఫలాలకు ఫలించిందంట? కారు ద్రాక్షలు. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఈ రోజున మనుషులు కారు ద్రాక్షలు కాస్తున్నారు, కోపంతో ఉంటున్నారు, ద్వేషంతో ఉంటున్నారు. శరీర కార్యాలు, మార్కు సువార్త 7:21 చదవండి.
మార్కు సువార్త 7:21. ఇదిగో కారు ద్రాక్ష లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన. ఎలా చూడండి, దురాలోచనలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు రక్షించబడ్డావు. దురాలోచనలు, తర్వాత జారత్వము. అమ్మా ఎలా చూడండి, జారత్వం అంటే ఏంటి? భార్య ఉన్నా, భర్త ఉన్నా, వేరొక పురుషునితో, వేరొక స్త్రీతో అక్రమమైన సంబంధాలు కలిగి ఉంటారు. దీన్నే జారత్వం. అసలు పెళ్ళి ఎందుకు పెట్టాడు దేవుడు? జారత్వము జరగకూడదు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు, నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు. వేరొక పురుషులను ఆశించడం ఏంటి? వేరొక స్త్రీలను ఆశించడం ఏంటి? అలా చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు కారు ద్రాక్షాలు కాస్తున్నావు అన్నమాట. కారు ద్రాక్ష. ఈ కారు ద్రాక్షలన్నీ ఈ రోజున మనుషులు హృదయంలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి? హృదయంలోనే ఉన్నాయి. దురాలోచనలు, జారత్వము, తర్వాత దొంగతనము. చూస్తే వెళ్ళిపోతారు, కానీ చూడకపోతే దాన్ని తీసి జేబులు పెట్టేసుకుంటారు. బంగారమే కానీ, ఒక 100 రూపాయలే కానీ, ఏదైనా నాకు వస్తువు కనబడింది అనుకోండి, ఇది మనది కాదు, మనకెందుకు అనుకుంటారండి. చాలామంది, కొంతమంది అయితే తెలుసు కూడా దొంగతనాలు చేస్తారు. ఇళ్లలోకి వచ్చి దొంగతనం. ప్రియులరా, ఇంకా చదువు అమ్మా. నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంభావం, అవివేకం, 13 ఉంటాయి దుర్గుణాలు. ఇవన్నీ కారు ద్రాక్షలండి. చూసారా, కారు ద్రాక్షలు అంటే ఏమన్నాడు అక్కడ? చెడ్డవే. మంచివి కాదు ఇవి. యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం ఈ కారు ద్రాక్షలు కాయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ప్రభు కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి. అందుకని గలతీ పత్రిక చెప్తాడు 5:22లో, ఇదిగో చెప్తున్నాడు, ఆత్మ ఫలమేమనగా చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆత్మ ఫలం. ఈ ఫలాలు మనం ఫలించాలండి. యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి, యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ఈ ఫలాలు ఫలించాలి. ఉందా మనలో ఈ ఫలాలు ఉన్నాయా? ఏంటి చెప్పండి. మొట్టమొదటి ఏంటి? ప్రేమ ఉండాలి. నేను గత 1వ తారీఖు ఇప్పుడు చెప్పిన గుర్తు. ప్రేమ, ప్రయాసపడాలని చెప్పాను. ప్రేమ ఉండాలంట. తర్వాత ఏమన్నాడు? ప్రేమ తర్వాత సంతోషంగా ఉండాలండి. సంతోషం. ఒక్కొక్కరు అంతమాలు ఏడుతూనే ఉంటారు. ఎందుకు? భర్త కొట్టడానికి కాదు, పక్కలు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, వాళ్ళు అలా సంపాదించేస్తారు, ఇదే ఏడుపు కొంతమందికి. మనకి ఎందుకండి? ఇది స్తోత్రం చెప్పండి. ఎదరవాడు బాగుంటే ఏదో కూడా ఒప్పన దొరికిద్ది మనకి. ఏడవకూడదండి ఎవరికి పడి. మనకేదో తక్కువైతే దేవుని బడి ఏడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు నాకు ఇది కావాలి నాయనా అని దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి? అడగాలి. ప్రభు ఇస్తారండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగాలి మనం. అంతే తప్ప సంతోషాన్ని పోగొట్టేసుకుని అస్తమాల ఏడుతూనే ఉంటారండి. ప్రభు అన్నారు అలా ఉండదు. మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషం. తర్వాత ఏమన్నాడు? ఫిలిప్పీ 4:4 చెప్తాడు. చదవండి ఒకసారి. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందం. సంతోషం అంటే ఏం చెప్పండి? ఆనందం.
ఆనందించాలంటే మనం ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషించాలి. అసలు దేని గురించి చింతించకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలన్నీ దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించవలసిన ఫలాలు ఇదిగో, ఒకటి ప్రేమ కలిగిన వారంగా ఉండాలి, ఈ ఫలం మనలో కనపడాలి. తర్వాత ఫలం ఏంటంట, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. చదవండి దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసినటువంటి తీసారా మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడుకు ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలిన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పక్కనిది ఎందుకు రాశాడు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండనండి. పక్కన ఏమన్నాడు? వాళ్ళను ఎడతెగక ప్రార్థన ఎందుకు చెప్పాడు? సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాల్లో మనం వెనకబడిపోతాం. కాబట్టి మీరు అలాగే దిగులు పడొద్దు, ప్రార్థన చేయండి, సంతోషంగానే ఉండండి. మీరు దేవుడు తగిన సమయంలో నిర్ణయ కాలంలో నీకు ఇచ్చేది ఇస్తాడని దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అడిగిన దాన్ని పొందుకుంటావు, నీకు కావాల్సిన ప్రభు నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలంటే, కొంతమంది కొత్త కారు ఇచ్చినప్పుడు ఎంత సంతోషమో, ఏ సుఖం, కారు ఎక్కుతా. కానీ ఆ కారులో ప్రభు ఉంటాడా? నీలో ప్రభు ఉంటే నువ్వు బయట కూర్చున్నా నీకు సంతోషమే. నీలో ప్రభు ఉంటే నువ్వు కారు కాదు ఎక్కడున్నా సంతోషమేనండి. కారు అనేది సెకండరీ, విమానం ఎక్కడం సెకండరీ, అమెరికా వెళ్ళడం సెకండరీ, బంగారం వేసుకోవడం సెకండరీ. మనకెవరి కాలు ముందు చెప్పండి? యేసే మన గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా యేసుని నీ గుండెల్లో పెట్టుకుంటే అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీకు సంతోషమే, ఆనందమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా, ఎల్లప్పుడూనంట మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. కనుక ఈ సంతోషమనే ఈ ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించాలి. దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఏంట్రా బాబు వీడు ఇలాగ ఉన్నాడు, దిగులుగా ఉన్నాడు, బెంగలతో ఉన్నాడు, వీడు అసలు ముఖంలో నవ్వే లేదు, వీడు సంతోషమే లేదు, ఇలాగ ఉన్నాడు ఏంటి, వీడు ఎందుకు ఇలాగ ఉన్నాడంటే, కొంతమందికి బైబిల్ ఏం చెప్తుందంటే ఐక విచారాలంట. ఐక విచారం అంటే వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, విచారం. నేను ఇంక ఇల్లు కట్టుకోలేదు, నేను ఇంకా అది సంపాదించుకోలేదు, ఇంక ఇది లేదు అది లేదు అని చెప్పి ఉన్నదాన్ని బట్టి సంతోషించకుండా లేని దాని కొరకు ఆలోచిస్తూ వీడు దిగులుగా బెంగగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బేగర చెప్పాలి హల్లెలూయా. మీరు ఎవరైనా అలాగుంటారా? ఒంటి ఇయ్యాలి మానేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవాళ నుంచి అటువంటి మనసు తీసేసేయండి. ప్రభు ఒకటే చెప్పాడు, ఏమన్నాడంటే మీరు ఎల్లప్పుడూ ఏం చేయాలి? సంతోషంగా ఉండండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలన్నీ, మీకేం కావాలో అవన్నీ దేవుడు చెప్పండి. తగిన సమయంలో నిర్ణయ కాలంలో దేవుడు మీకు అది ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుడు మనం కోరుకునే ఫలము, ఏ ఫలాలు మనం ఫలించాలంటే ఇదిగో ప్రభు ఆశిస్తున్నాడు. ఆత్మ ఫలంలో రెండోది సంతోషంగా ఉండాలి. మూడోది ఏమన్నాడు చెప్పండి? సమాధానము. చూడండి, సమాధానం హృదయంలోనండి మనకి ఏమి ఉండాలి చెప్పండి? సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతేనండి చాలామంది చూడండి, కుటుంబాలు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సమాధానం ఉండదు, బంధువులకి వీళ్ళకి మధ్య సమాధానం ఉండదు. నేను అంటున్నాను కాదు, బైబిల్ అంటుంది. ప్రియులరా, ఇందా చదువుకున్న లేఖనంలో ఉంది, మనుషులందరితో మనం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. చదవండి ఆ మాట మరోసారి, ఇందా చదివిన మాట. దశలోనికి రాసిన పత్రికలో ఏం చెప్పాడు? 15వ వచనం, 5:15లో మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలిన దానిని అనుసరించి నడుచుకుంటే ఏం చేయమని?
అందరితో సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనం కూడా చదవండి. ఆ ఆ ఆ మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండిడి. చూసారా, మనం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి చెప్పండి? సమాధానంగా ఉండాలి. మీతో ఎవరైనా కోపంగా అనుకో, మీరే పలకరించి మాట్లాడండి. స్తోత్రం చెప్పండి. సిగ్గులేదు అంటారు. ఇది మనం పలకరిస్తే సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. మరి ఏం మొక్కం పెట్టుకుని మాట్లాడిందో అంటారు మరలే ఇంకోటి దగ్గర. ఇప్పుడు మన ప్రేమతోటి లక్ష్మి బాగున్నావు అన్నాం, మాట్లాడదు మనతో. అసలు మనమే తగ్గించుకుని సుబ్బారావు గారు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అన్నాం. వీళ్ళ నవ్వేసి పక్క వెళ్ళిపోయి సిగ్గు లేకుండా ఇలాగ అంటుంది, సిగ్గు లేకుండా ఇలాగ అడుగుతున్నాడు అని అంటారు మనల్ని. అన్నవండి, అది మనకు ఆశీర్వాదం. నేను స్తోత్రం చెప్పండి. అలాగన్నారనుకోండి, అప్పుడే మనకు ఆశీర్వాదం రెట్టింపు అయిపోద్దటండి. దేవుడట మనకు అత్యధికమైన ప్రతిఫలాన్ని ఇస్తారటండి ప్రభువారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం తగ్గించుకోవడం అంటే అది కోల్పోవడం కాదు. తగ్గించుకోవడం అంటే మనం హెచ్చించబడుతున్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, పై స్థానాన్ని తీసుకువెళ్తాడు. మనం మాత్రం తగ్గించుకుందాం. మనం తగ్గించుకుని ప్రేమతో సమాధానాన్ని కోరుకుందాం. ప్రతి ఒక్కరితో మనం సమాధాన బంధం కలిగే వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ ఫలం, ఏ ఫలం చెప్పండి? సమాధానం అనే ఫలం. నీ హృదయంలో సమాధానం ఉండాలి. ఈ రోజున చాలా మంది అండి అప్పులు చేస్తారు. అప్పులు చేసిన అప్పులు తీరే మార్గం దొరకక ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పు చేసినప్పుడున్న ధైర్యం తీర్చడానికి ఉండదు. చాలా ధైర్యంగా తెచ్చేస్తారు అప్పులు. మంచిదే, తెచ్చుకున్నావు, ఓపబట్టు. స్తోత్రం చెప్పండి. తీరుతుంది. నువ్వు చచ్చిపోతే ఎవడు తీరుతాడు? ఒప్పుబట్టు. చేసావు అప్పు, నీ ప్రాణవాడు తీడు. అప్పు చేసావు, ధైర్యంగా ఉండు, అదే తీరుతుంది. స్తోత్రం చెప్పండి. వచ్చేస్తున్నారండి బాబు, ఆత్మలు అడిగేస్తున్నారు. అడగని ఏమవుద్ది, చెప్పు, సమాధానం చెప్పు, ఎత్తనని చెప్పు. అంతేగాని ప్రాణం మాత్రం మనము తీసుకోకూడదు. అదే పిరికితనం మనం. అందుకని బైబిల్ ఏమంటుందంటే, ప్రకటన, పిరికి వారందరూ, పిరికి వారంటే ఎవరో? అప్పులు చేతులు తెచ్చిపోయేవాళ్ళు, దేవుడిని నమ్ముకుంటాను పిరికితాను. 10 మందిలో ఒక్కొక్కరండి యేసుప్రభుని నమ్ముకుంటారు. ఊళ్ళో చర్చికి రారు, ఎక్కడో చర్చికి వెళ్తారు. ఏంటంటే మా ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు, మరి అక్కడికి వెళ్తాను కూరా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు అనుకునే వాళ్ళు. మనుషుల కొరకు కాదు దేవుడి దగ్గరికి రావడం. దేవుని కొరకు మనం దేవుని దగ్గరికి రావాలి. నీ కొరకు రావాలి. నువ్వు బాధలు ఉంటే ఎవడు నీ దగ్గర రాడు, నువ్వు కష్టాలు ఉంటే ఎవడు నీ దగ్గర రాడు. నువ్వు సంతోషంగా, నువ్వు ఆనందంగా, నువ్వు డబ్బు సంపాదిస్తున్నా అందరూ వస్తాడు. డబ్బు ఉంటే ప్రతి కూడా వస్తాడు నీ దగ్గరికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే మన తల ఎత్తివ్వడండి, దేవుడే మనల్ని ఆశీర్వదించివ్వడండి. కనుక ప్రియులారా, మరి 3వ ఫలం ఏంటంటే సమాధానం. ఈ సమాధానం అనే ఫలాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి ప్రభు కొరకు. తర్వాత ఏమన్నాడు? దీర్ఘశాంతం అండి. దీర్ఘశాంతం. ప్రియులారా, దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే మనము త్వరగా తీర్పు తీర్చకుండా ఉండడం, మనము త్వరగా కోపపడకుండా ఉండడం. కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు భార్య, కొన్నిసార్లు పిల్లలు, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు, కొన్నిసార్లు మనల్ని కష్టపెడతారు, బాధ పెడతారు, చాలా నిందలు, అవమానాలు అంటూ ఉంటారు. అవన్నీ ఏం చేయాలి తెలుసా? సహనం కలిగి దీర్ఘశాంతంతో వాటిని భరించాలండి. అదే దీర్ఘశాంతం అంటే. అంతే తప్ప మనం త్వరగా కోపపడిపోయి త్వరగా నిర్ణయాలు తీసేసుకుని, చిచ్చి జీవితం ఇంతే, నువ్వు వీడు మారడు, వీడు మారదు, ఈ కుటుంబం ఇంతే అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ దాన్ని ఏమందంటే ఓర్పు అందండి. ఓర్పు అంటే ఏంటి? ఓర్పు అంటేనే అది దీర్ఘశాంతం. ఓర్చుకోవడం మాట. కొన్ని బాధలు, మనకి కొన్ని కష్టాలు, వాటిని మనం ఓర్చుకోవాలి. మనము దేవుని ప్రేమతో కష్టాలని, బాధల్ని, నిందల్ని ఓర్చుకోవాలి. ఓర్పు కలిగి ఉండాలి. అదే దీర్ఘశాంతం. కనుక ఈ ఫలం కూడా మనలో కనపడాలి. చూడండి, మీరు యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి? చాలా కష్టాలు వచ్చాయి కదా.
పిల్లలందరూ చనిపోయారు. ఆస్తి కొన్ని కోట్ల ఆస్తి ఒక్క రోజులోనే పోయింది. ఇప్పుడు ఆస్తి పోయిందంటే ఒకడికి ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పోతుంది, అవునా? సంవత్సరం 2 ఎకరాలు అమ్ముకొని లేదా గేదెలు పోయి అలాగ పోద్ది. ఇది అలా కాదు. ఒక్క రోజులోనే ఆస్తి అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక్క రోజులోనే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అసలే బతకగలడు మనిషి అన్నవాడు ఎవరైనా బతుకుతాడా? బతకలేడు. చాలా శ్రమలు పడుతున్నాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఆఖరికి ఓ రోజున ఒళ్ళంతా కురుపులు వచ్చేసింది అంటండి. ఒళ్ళంతా ఎంతంత పెద్ద పెద్ద చెడ్డ పుండ్లు వచ్చినాయంట. ఆ పుండ్లలోనూ పురుగులు వచ్చినాయి అంట. పురుగులు, అర్థమవుతుంది మీకు? పురుగులు వచ్చినాయంట. చిల్లాపెంకు తీసుకుని ఇంత చిల్లాపెంకులు తీసుకుని గోక్కుంటాడంట. గోక్కుంటుంటే భార్య చూసిందే, ఇంకా ఎందుకయ్యా నేను చూడలేకపోతున్నాను నేను ఇలాగా. దేవుడు అంటే నువ్వు ఎంతో భక్తి కలిగి ఉన్నావు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రార్థన మానేవాడు కాదు. ఎంత నీతిగా ఉన్నావు, ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత విశ్వాసంగా ఉన్నావు. అయినా కానీ ఎంత దుర్భరమైన పరిస్థితి వచ్చేస్తుంది నీకు. నువ్వేం చేస్తావంటే దేవుణ్ణి తిట్టేసి చచ్చిపో. ఎవరిని తిట్టి? దేవుణ్ణి దూషించే, దేవుణ్ణి తిట్టు, చచ్చిపో అంటే అసలు నిజంగానే ఏమనుకోవాలి చెప్పండి? నిజమేనే. ఏంటో మరి దేవుడు నా ప్రార్థన లేదేంటి? పోన్లే, పిల్లలు చచ్చిపోయారు అనుకున్నాను, ఆస్తి పోతే పోయింది అనుకున్నాను, నన్ను అందరూ విడిచిపెట్టేస్తారు అనుకున్నాను. ఆఖరికి ఆరోగ్యం కూడా పోయింది. నా శరీరంలో ఈ చెడ్డ పుండ్లు వచ్చేసి గోక్కోవడానికి కూడా గోర్లు పనికొత్తరా దురద. ఒక్కొక్క కురిపిండి దురద మామూలుగా ఉండదు, సిగ్గు ఎగ్గు ఉండదు. ఇక ఒక్కొక్క దురద వచ్చిందంటే ఎంతమందిలో అయినా సరే ఏం చేస్తారు చెప్పండి అమ్మా? సిగ్గు తెలదు, ఇంకా గోకేస్తారు అంతే. ఎంతమందిలో ఉండని అది ఆ పురుగు తొలిసేస్తా ఉండదు అంతే. ఇక వెంటనే గలో అక్కడికి వెళ్ళిపోద్ది చెయ్యి, అంతే. గోకేస్తారంతే. ఇంకా నవ్వుతారేమో, సిగ్గు తెలదు ఇక. మరి అంతనికి అటువంటి కాదంటే పెద్ద పెద్ద పుండ్లేసి ఆ పుళ్ళల్లో ఆ పురుగులు వచ్చి తొలుస్తూ ఉంటే ఇంకెంత దొరుకుతుందో చెప్పండి. అప్పుడు భార్య ఎలాగంటే ఏమనాలి? నిజంగా అలాగే అనాలి. యోబు అలా అనలేదండి. యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చేత మేలు అనిపించిన మనము కీడు అనుభవింప తగదా. ఏమన్నాడండి? యెహోవా వలన మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగదా. మేలైన మనం అనుభవించేది, కీడు అనుభవించిన తగవ మనం అని ఆ కీడంతా ఇష్టంగా అనుభవించేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి. ఈరోజు నీ ఉదయకాలము నా ప్రియులరా, మనము కూడా దేవుని ద్వారా ఎన్నెన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఒకవేళ మనకు కూడా కష్టాలు రావచ్చు, ఒకవేళ మనకు కూడా బాధలు రావచ్చు, ఒకవేళ మనకు కూడా ఇబ్బందులు రావచ్చు. అటువంటి సమయంలో మనం కూడా ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన నోటి మాట ద్వారా కూడా దేవుని మీద ఒక్క మాట మాట్లాడకూడదండి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ఎందుకు? దేవుడు ఎన్నడూ కీడు చెయ్యడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు మేలే చేస్తాడు, ఆయన మేలే చేస్తాడు. దేవుని ప్రేమించేవారు కానీ సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుడు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మేలు కొరకే. నీకు కీడు రావాలని కాదు, నీకు కష్టం రావాలని కాదు. దేవుని వాక్యం చెప్తుంది మేలు కొరకే ఆయన సమస్తాన్ని జరిగిస్తున్నాడు. కనుక నువ్వేం చేయాలంటే కృతజ్ఞతతో దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నాయన నా పరిస్థితులు మార్చు నాయన, నా స్థితిని మార్చు నాయన, నా బిడ్డలను దర్శించు నాయన, నా భర్తను దర్శించు నాయన, నా భార్యను దర్శించు నాయన, నా కుటుంబం దర్శించుదేవో అని ఏం చేయాలి? నువ్వు మోకరించాలి, ప్రార్థన చెయ్యాలి. మనం ఏం చేస్తామంటే అలసిపోతాం, సోలిపోతాం. ప్రార్థన చెయ్యాలండి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన లేకపోతే ఏమీ లేదు.
ఏమీ లేదండి ప్రార్థన లేకపోతే. ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన మన కుటుంబాలను కడతదండి. ప్రార్థన మన జీవితాలను కడతదండి. ప్రార్థనే మన కుటుంబంలో ఒక బలమైన కార్యం జరిగిద్ది. కొంతమంది అనుకుంటారు, చాలా చేతనని ప్రార్థన, ఏం జరగట్లేదు, ఏది జరగకుండా కాపాడుతుంది నేను ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది అనుకుంటారు, నీకు ఆ ప్రార్థన ఇంకేదో జరుగు, నీకు ఏది జరగకుండా నువ్వు చేసే ప్రార్థన నిన్ను కాపాడుతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రార్థన ప్రియులారా నిరంతరము ఒక ధూపంలాగా వెళ్ళిపోవాలి. నీ ఇంటి దగ్గర నుంచి, నీ సంఘంలో నుంచి దేవునికి ప్రార్థన ధూపంలాగా వెళ్ళిపోవాలి. ఇదివరకు ప్రతి బుధవారాలు సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా సేవకులు ఒక 15 మంది మన మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళు టిఫిన్లు ఎడతా ఉండేవాడిని, టీలు ఇస్తూ ఉండేవాడిని, వాళ్ళకి కానుకలు ఇస్తూ ఉండేవాడిని. ఎందుకు తెలుసా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తారండి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి వచ్చిన వాళ్ళందరూ ఎవరి కోసం చేస్తారు ప్రార్థన? మీకోసమే. మీకోసం, మీ బిడ్డల కొరకు. ప్రభువా ఇజ్రాయేల్ గారి సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, సంఘంలో ఉన్న కుటుంబాలు దీవించండి. ఎవరు ఇబ్బందులు ఉన్నారో, ఎవరు బాధలు ఉన్నారో, ఎవరు కష్టాలు ఉన్నారో, ఎవరు సమస్యలతో ఉన్నారో నాయన వారికి సహాయం చేయదేవని చెప్పి అందరూ ఎవరి కోసం చేస్తారు చెప్పండి? మీ అందరి కోసం చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సువార్త దళ సేవకులు ఇంచుమించు 35 మంది వస్తున్నారు ఇప్పుడు. వీళ్ళందరూ ప్రతిరోజు నా కోసం చేస్తారు, మీ అందరి కోసం చేస్తారు. ప్రతిరోజు నా కోసం చేస్తారు, అందులో అనుమానం లేదు. ఎవరు మర్చిపోరు. మీకోసం కూడా ప్రార్థన చేస్తారు. మేము ఎక్కడైనా ప్రార్థన చేస్తే ఎవరి కోసం చేసిన వాళ్ళకంటే ముందు నా కోసం చేస్తుంటారు. నా కోసం చేశారంటే వెనకాల ఎవరి కోసం చేస్తారు? మీకోసం చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకంటే నిజమైన ఆస్తి, నిజమైన ఆశీర్వాదం అని చెప్పనా? ప్రార్థన. నిజమైన దీవెన ప్రార్థన అండి, నిజమైన ఆశీర్వాదం ప్రార్థన అండి. కనుక ప్రియులరా మనము దీర్ఘశాంతమని ఆ ఫలాన్ని ప్రభు కొరకు ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత ఫలం ఏమన్నాడు? దయాళుత్వము. దయాళుత్వము. ఇలా చూడండి, మనము మరొక ఫలము, ఈ ఫలము దయాళుత్వం అంటే ఏంటి చెప్పండి? దయ కలిగి ఉండడం అండి. ఎదటి వాళ్ళు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా మనకు చేతనైన సహాయాన్ని మనం ఏం చేయాలి? చెయ్యాలి. ఇంకొకటి, నువ్వు సహాయం చేయలేకపోయావు. ఎవడైనా కొంచెం బాధలు ఉందనుకోండి, కొంతమంది ఏమంటారు, అలాగే ఉంటాయండి బాధలు, మనిషి తీరున్నాడా, అలాగండి ఇలాగండి అని లేనిపోయిన మాటలైనా మాట్లాడుతుంటారు. వాళ్ళకి వీళ్ళ ద్వారా సహాయం రాకపోగా అటువంటి కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు వాళ్ళ ద్వారా వాళ్ళకి వెళ్ళి అనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారండి, వాళ్ళ హృదయాలు ఎంత గాయమైపోతాయండి. కనుక ఎవరి గురించి కూడా మనము కఠినమైన మాటలు మాట్లాడకుండా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కఠినమైన మాటలు పంపించేది సైతానది. కఠినమైన మాటలు, క్రూరమైన మాటలు, ఆ మాటలు మన నోటి వెంబడి రాకూడదు. ప్రతి ఒక్కరి మీద దయ కలిగిన వారంగా ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, చేతనైన సహాయాన్ని మనం చెయ్యాలి. ప్రియులరా మనం ఏది విత్తుతామో మరలా అది మనకు వచ్చేద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. గలతీ పత్రికలో చదవని చెప్తాడు. 6:8 ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కొయ్యును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కొయ్యును. మనము మేలు చేటు యందు విసుకక ఉందాము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా చూడండి, మనమంట మేలు చేసే విషయంలో అంట అలసిపోకూడదంట. ఎలా ఉండకూడదు చెప్పండి? అలసిపోకూడదంట. మనము అలాగా మేలు చేస్తున్నాడు, తగిన కాలంలో పంట మనం కోసుకుంటామంట. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమండి. నేను చెప్తాను, నిజంగా నేను అనుభవించాను. మన చిన్న పాక మందిరం ఉన్నప్పుడు 2005లో సువార్త దండయాత్ర ప్రారంభించాం. అప్పుడు
సంఘం ఎంత? ఆదివారాలు వచ్చిన కానుకలు. నేను వాళ్ళ కోటాలకు పిలిచేవారు వాక్యం చెప్తాకి, వాళ్ళు ఇచ్చిన కానుకలు. నేను ఎవరినైనా దర్శించడానికి వెళ్తే వాళ్ళే తులపాలం ఇస్తారు కదా, ఆ కానుకలు. ఈ కానుకలన్నీ పోగు చేసి నేను సోమవారం స్వార్థలకు వచ్చిన సేవకులకి ఇచ్చేసి ఉండండి. 200, 100 అలాగా అందరికి పంచిపెట్టేసి వారమంతా డబ్బులు పోగేసి ఉండి. మా పాస్టర్ గారు అప్పుడే డబ్బులు అడగదు నన్ను. పచ్చిమిరకాయలకి, వంకాయలకి అలాగే అడుగుతుంది. 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తుంటాను, సామె తీసుకొచ్చేస్తాను, ఇచ్చేస్తాను. ఇంకా డబ్బులు అడగదు నన్ను. క్రిస్మస్ చీర అడిగిద్ది, జనవరి ఫస్ట్ చీర అడిగిద్ది, అయ్యి అంతే. ఇంకా పాస్టర్ గారు నా దగ్గర నుంచి 1 రూపాయి అడదాడు, ఇంతే ఆవిడ అడిగింది. ఈ డబ్బులన్నీ ఏం చేస్తాను ఏంటి ఆవిడ అసలు ఇప్పుడు కూడా అడగదు. అలాగే ఇచ్చేసి ఉండండి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, నన్ను వచ్చి అలాగా చాలా కాలం చేసిన తర్వాత ఒక ఆయన వచ్చాను, ఏంటంటే వాళ్ళు కట్టలు తీసిచ్చేస్తున్నారు డబ్బు అంతాను, ఏంటి అలాగా అన్న. నేను అన్నాను, నీ ఆహారం నీళ్ళ మీద మేము అది ఒక రోజు చూస్తాను. ఎవరు నేను ఇచ్చేది ఎవరికి ఇస్తున్నాను? సేవకులకి ఇస్తున్నాను, దేవుని పేరట ఇస్తున్నాను. ఆ నిజంగా అలాగే ఇచ్చాము. నిజంగా ఈ మందిరం మనం ప్రారంభించినప్పుడు 1 రూపాయి నా దగ్గర లేదు. 1 రూపాయి లేదండి, నమ్ముతారా? 1,00,000 రూపాయలు ఒకళ్ళ దగ్గర అప్పు చేసాం, పని మొదలెట్టాం. మరి దేవుడు ఇవ్వలేదు మనకి? ఎంత డబ్బు ఇచ్చాడు, దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గర చెప్పండి హల్లెలూయా. ఎంత డబ్బు ఇచ్చాడనండి. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో అసలు మనం వెళ్ళి అడగకుండానే వెళ్ళిరా వచ్చి తెచ్చి 10,000, 20,000, 50,000, 40,000 మనకి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. మరి ఈ రోజున ఎంత చక్కగా కింద ఇల్లు పైన ఈ మందిరం అంతా కట్టబడిందంటే ఇదంతా ఎవరు వచ్చింది ఆశీర్వాదం చెప్పండి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఒక రోజున మనము ఖర్చు పెట్టాము, ప్రభు కొరకు ఏం చేసింది చెప్పండి? విత్తాము డబ్బులు పిల్లలకి పెట్టకుండా, ఎవరికి పెట్టకుండా, ఇంట్లో పెట్టకుండా, 1 రూపాయి దాయకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే సేవకులకి ఏం చేసి చెప్పండి? ఇవ్వడమే నా పని, ఇవ్వడమే. దేవుడు అదంతా మళ్ళీ ఇచ్చేసాడు. ఎవరికి చెప్పండి? అది నేను చెప్పేది, ఇచ్చేసాడు. అది నేను అనేది. ఎంత ఇచ్చానో, ఎంత దాచుకున్నానో ప్రభు దగ్గర, అంతకు అనేక రెట్లు మరలా దేవుడు నాకు తిరిగి ఇచ్చాడు. అందుకని మనం మేలు చేయడం ఏం చేయకూడదు చెప్పండి? అలిసిపోకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు చూడండి, అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోసుకుంటాం. నువ్వు అలిసిపోకుండా మేలు చేస్తావు అనుకో, ఒక రోజు వస్తుంది నీకు పంట వచ్చే రోజు, అప్పుడు నీకు కుప్పలకి ఇచ్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ఈ ప్రార్థన గురించి ఒక మాట చెప్తాడు, కీర్తన గ్రంథంలో చూడండి ఆ మాట. 26వ కీర్తన 6, 7 చదువమ్మా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదురు, పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పన్నలు మోసుకుని వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పిడికిలతో విత్తనాలు ఇస్తాడట. ఇలా చూడండి, విత్తనాలన్నీ పిడికిడే, కానీ పంట అంతా మోపులు. అలాగే నువ్వు కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థిస్తా చూస్తారా, ఆ కన్నీళ్ళు కార్చి ఇచ్చినంట అక్కడ అన్నాడు సంతోషంతో పంట కోసుకుంటావు నువ్వు. అంటే దేవుడు నీ కన్నీళ్ళు కానీ, నువ్వు విత్తే విత్తనాలు కానీ, అంటే నువ్వు దశమ భాగమా, కృతజ్ఞత కానుక, లేదా ఏదైనా దేవునికి ఏదైనా పరిచయ విషయంలో నువ్వు సహకరిస్తున్నప్పుడు దేవుడు అంటాడు విస్తారమైన పంటని దేవుడు మనకి ఇచ్చేస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులరా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ప్రియులరా, మనము ఏ ఫలాలు ఫలించాలంటే ఆత్మ ఫలాలలోనే నేను చెప్పానమ్మా. ఏంటవి చెప్పండి? మొదటగా ప్రేమ అని ఫలం ఫలించాలి, తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, తర్వాత మంచితనము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా చూడండి. అసలు మంచితనం ఏంటి మనకు తెలుసా? చెప్పండి. మనం బుద్ధి ఎదవ బుద్ధి మనది. దేవుని స్తోత్రం చెప్పండి. మన బుద్ధి మంచి బుద్ధి కాదండి, మన బుద్ధి మంచి బుద్ధి కాదు. బైబిల్ చెప్తున్న ఈ నీతి, ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించు, శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, దప్పికొంటే
దాహమే. ఇదండి. ఎవరైనా నిన్ను దూషించారా, వాళ్ళని ప్రతిగా దూషించకు. కీడు చేశారా, కీడుకు ప్రతి కీడు చెయ్యకు. ఇదే మంచితనం. దానికి స్తోత్రం చెప్పండి. ఈ మంచితనాన్ని మనం బాగా వంట పట్టించేసుకోవాలండి. బాగా వంట పట్టించేసుకోవాలి. మన మాట, మన ప్రవర్తన ఎవరికి హాని చేసేది కానీ కీడు చేసేది కానీ మనం ఉండకూడదు. మంచితనాన్ని మనం నిలువెల్లా పుచ్చుకోవాలి. దానికి స్తోత్రం చెప్పండి. మంచితనం అంటే మనమేలా ఉండాలండి. మంచితనం అంటే ఎవర్రంటే అదిగో ఆయనేరా మంచితనం అంటే. అంత మంచితనం ప్రజలు మనలో చూడగలగాలి. దానికి స్తోత్రం చెప్పండి. మంచితనం అనే ఫలం అంట. తర్వాత చదవాలి. విశ్వాసము, తర్వాత సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా, నేను వీటిని వివరించట్లేదు, టైం చాలా అయిపోయింది. కనుక ఏమంటే విశ్వాసము ఏమండి, ఈ ఫలము విశ్వాసం కూడా ఏమన్నాడు, ఎందులో పెట్టాడు దీన్ని? విశ్వాసాన్ని ఎందులో పెట్టాడు? ఆత్మ ఫలాలలో పెట్టాడు విశ్వాసం. అంటే ప్రతి ఒక్కరికి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏమంటే పాస్టర్ గారు విశ్వాసం లేకుండా మందిరానికి వస్తామండి మేము? దేవుని స్తోత్రం చెప్పండి. లేదు, విశ్వాసం ఉంది కాబట్టి మీరు మందిరానికి వచ్చారు. కానీ ఇంకా దేవుని కొరకు మనం ఏం చేయాలంటే మన విశ్వాసంలో ఎదగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రభువు అన్నారు, చదవండి ఒకసారి, విశ్వాసంలో ఎదగమన్నాడు ఆయన. లోక 17:5 అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఇలా చూడండి, ఆత్మ ఫలాలలో విశ్వాసం అనే దాన్ని ఒక ఫలం ఎందుకు పెట్టాడంటే, ఈ ఫలం అంటే ఏమవ్వాలి చెప్పండి? ఎదగాలి. అంటే విశ్వాసం మనం ఏమవ్వాలంటే, ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం, నమ్మి బాప్తిసం పొందాం. ఓకే, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలి? మనము ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో మనము ఎదగాలన్నమాట, ఎదగాలి. కొంతమందికి ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న విశ్వాసం ఆ తర్వాత ఉండలేదు. ఇంకెదగడం కూడా వదిలేండి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న విశ్వాసము తర్వాత దినాలు ఉండట్లేదు. కానీ ప్రభు ఏమన్నాడు? విశ్వాసంలో మీరు ఏమవ్వాలి? వృద్ధి చెందాలి, వృద్ధి పెరగాలి, పెరగాలి, పెరగాలి. ఒకసారి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి, నా దాసుడు రోగిగా ఉన్నాడు, వచ్చి బాగు చేయమంటే యేసు ప్రభు వస్తుంటుంటే అంటాడు, ప్రభు వస్తున్నారు మీ ఇంటికి అంటే, అంటాడు అతను, నా ఇంటికి రావద్దను, ఆయన ఒక మాట చెప్పమను, నా దాసుడు బాగుపడిపోతాడు అని చెప్తాడు. అప్పుడు ప్రభు అంటారు, ఇశ్రాయేలీయులు ఎవరికి కూడా ఇటువంటి విశ్వాసం నేను చూడలేదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అతను ఎలా నమ్మాడు? ఒక మాట అక్కడే చెప్తే చాలు అంటే ఆయనకి ఎంత శక్తి ఉందని ఆ వ్యక్తి నమ్మాడు. చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఆమె ఏమని నమ్మింది? యేసు ప్రభు ముట్టిన రోగులందరూ బాగైపోతున్నారు, యేసు ప్రభు ఇలా ముడుతుంటే రోగులు బాగైపోతున్నారు. యేసు ప్రభు ముట్టడం కాదు, నేనే ఆయన ముట్టుకుంటున్నా రోగం పోవాలి. దాని స్తోత్రం చెప్పండి. నేను చెప్పకుండానే రోగం పోవాలి, పోతుంది. ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటాను అంతే, నాకు నా రోగం పోవాలి. ఎంత విశ్వాసం చూడండి. ముట్టింది, రోగం పోయింది. అంటే విశ్వాసం పెరిగిందా తరిగిందా చెప్పండి? ఎటువంటి విశ్వాసం? మన విశ్వాసం, మన విశ్వాసం ఎలా ఉంది? మనం ఏదైనా దేవుని ద్వారా పొందుకోలేకపోతున్నామంటే విశ్వాసం లేకే. విశ్వాసం లేకే. విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రభు అద్భుతాలు చేస్తారండి, ప్రభు ఆశ్చర్యకార్యాలు చేస్తారండి. ప్రభువుని నమ్మాలండి మనము, ఆయన నమ్మాలి. నమ్మితే ఏ పని అయినా ప్రభు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక హిమాలయ పర్వతాల దగ్గర సైంటిస్టులు పరిశోధన చేస్తుంటే, ప్రియులరా, వాళ్ళకి అటండి ఆ పర్వతాల లోపల ఒక లోయలో వాళ్ళు కావలసిన ఒక విచిత్రమైన వింత పువ్వులు కనిపించాయంట. చూశారట. ఆ పువ్వులు తెంపు రావడానికి ఎలాగా ఏంటి అని ఆలోచిస్తున్నారంట. అప్పుడు అక్కడ ఒక గేదెలు కాసుకున్న కూరలు ఉంటే, ఈయన దింపుదాము అందులోకి. ఆయన, రే బాబు, నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాము, నీకు తాడు కడతాము, నువ్వు ఆ లోయలోకి దిగి ఆ పువ్వులు కోసుకురా అని చెప్పారట. నువ్వు పువ్వులు కోసుకోగానే ఇలాగని చూపితే నేను తాడిటికి మేము పైకి లాగేస్తామన్నారంట.
అప్పుడు ఆడు అన్నాడంట, మీ 10,000 నాకు వద్దు, మీ 1,000 రూపాయలు నాకు వద్దు, నేను కోస్తానండి, కానీ మా నాన్నని పట్టుకోమని తాడు అన్నాడు. తాడు ఎవరు పట్టుకోమన్నాడు? మా నాన్న పట్టుకోండి, నేను దిగుతాను. వీళ్ళ మీద లేని నమ్మకం ఎవరి మీద ఉంది? వాడికి వాళ్ళ నాన్న మీద ఉంది నమ్మకం. మా నాన్న నన్ను విడిచిపెట్టడు, మా నాన్న నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నన్ను పైకి లాగుతాడని ధైర్యం, విశ్వాసం ఆ చిన్న పిల్లడికి ఉంది. ఈ రోజున మనం ఎలాగున్నాం? నిజంగా దేవుని మీద అటువంటి విశ్వాసం ఉందో మనకి? పిల్లల దేవుడు కోరుకుంటున్నాడు మనము ఏం ఫలం కలిగి ఉండాలంటే విశ్వాసం అనే ఫలం కలిగి ఉండాలి. తర్వాత ఏమన్నాడు? తర్వాత ఫలం ఏంటి? సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఏంటి చెప్పండి అమ్మా? ఆశా నిగ్రహం లోకంలో ఇలా చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవుడు, వీటిని నిగ్రహించుకోవాలి. జాగ్రత్తగా ఇదే ఆశ నిగ్రహం. ఆశలన్నీ నిగ్రహించుకోవాలి. లోకము ధనాశ గతించును, లోకము ధనాశ గతించును, కానీ దేవుని చిత్తం జరిగించు నిరంతరం నిలుస్తాడు. మరి ఆశలు నిగ్రహించుకోవాలి. ప్రియుల లోకం మీద, తుచ్చమైన ఆ కోరికల మీద మనం ఏకమైన భావం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ప్రియుల ఆత్మ ఫలాలు ఫలించగలుగుతావు. ప్రభువు చూడండి, ఈ రోజున మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోటను మనకు చూపించాడు. ఆ ద్రాక్ష తోట మరి ఏ ఫలాలు ఫలించింది చెప్పండి? కారు ద్రాక్షలు కాసింది. అందుకని కోపం వచ్చేసింది. ఆ ద్రాక్ష తోట నరికించేస్తా అన్నాడు, ఆ గోడ పడగొట్టేస్తానన్నాడు, అది మేసివేయబడిలాగా వదిలేస్తానన్నాడు. నేను ఎంత చేశానో దానికి ఈ రోజున దేవుడు మనకి ఎంత చేస్తున్నాడు? దేవుడు మనల్ని ఎంతగా చూస్తున్నాడు, ఎంతగా సహాయం చేస్తున్నాడు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మంచి ఫలాలు ఫలిద్దాము. ప్రభు కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలించి ఆయన చూచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనలో ఏం కనిపించాలి చెప్పండి? దేవునికి మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు కనిపిస్తే ఆయన సంతోషిస్తాడు. అటువంటి ఆత్మ ఫలాలు ఫలించేవారుగా ప్రభు కొరకు జీవిద్దాము. అటువంటి గొప్ప భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి స్థలంలో ఉంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం.